హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు ఏపీ 10th ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించి హైకోర్టులో అయితే వాదనలు అయితే చాలా సీరియస్గానే జరిగాయి. దాంతోపాటు మనకి కొన్ని మెయిన్ పాయింట్స్ కూడా అడ్వకేట్స్ అయితే రైజ్ చేయడం అయితే జరిగింది. ఆ కేసు అయితే ఇంకా మనకి హియరింగ్లోనే ఉందన్నమాట. బట్ మనకు సంబంధించి ఏపీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అందులో మెయిన్గా నేను అబ్జర్వ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ వీడియోలో అయితే షేర్ అయితే చేయబోతున్నా. కాబట్టి ఏంటంటే వీడియోని అయితే ఇంట్రెస్టింగ్గా చూడండి. ఇక ఆ టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా వీడియో ఎందుకు లేట్ అవుతుంది అంటే మనకు హియరింగ్ అనేది దాదాపు హాఫ్ అన్ అవర్ తర్వాత అనేది స్టార్ట్ అయిందనమాట. మనకు ముందు అనుకున్నట్టు 2 PM అయితే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా, బట్ అది కాస్త మనకు 2:35 PM అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా హియరింగ్ అయితే వెళ్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మనకు మెయిన్గా మనం చూసుకున్నట్టయితే మనకి ఇవాళ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే మేము చూసి 20 lakhs స్టూడెంట్స్ని యొక్క థ్రెట్ లేక అయితే వేయలేము, ఇప్పుడైతే డైనమాలో చాలామంది ఉన్నారు అని మనకు సుప్రీంకోర్టు అయితే కామెంట్ చేసిందనమాట. దానికి సంబంధించి ఇక్కడైతే మీరు చూడొచ్చు, మెయిన్గా ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క సైకాలజీ అనేది ఇంపాక్ట్ అవుతుంది ఈ యొక్క సిచ్యువేషన్కి అని మనకు సుప్రీంకోర్టు అయితే కామెంట్ చేసింది. దాంతోపాటు ఇక్కడ మనకు మెయిన్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఈ యొక్క కన్వర్జేషన్ ఒకసారి మీరు చూసినట్టయితే మనకు సుప్రీంకోర్టు అయితే ఒక కామెంట్ అయితే వేసింది. అదేంటంటే అంటే జస్ట్ మెయిన్గా కామెంట్స్ అయితే ఫస్ట్ అయితే తెలుసుకుందాం. మెయిన్గా ఏంటంటే మనకు ఏదైతే ఈ యొక్క స్టూడెంట్స్ అనేది ఎగ్జామ్స్కి రాయలేకపోతున్నారు, అందుకని స్టూడెంట్స్ అనేది సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చారు అని కామెంట్ చేసినట్టయితే వెంటనే మనకు అడ్వకేట్ వికాస్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఒక చిన్న ఫన్నీ కామెంట్ అయితే చేశారనమాట. అదేంటంటే మనకు స్టూడెంట్స్ అన్న వాళ్ళు, పీపుల్ అన్న వాళ్ళు డైరెక్ట్ సుప్రీంకోర్టుకి అయితే అప్రోచ్ అవ్వలేదు, అడ్వకేట్ మమతా శర్మ ద్వారా అప్రోచ్ అయ్యారని మనకైతే కామెంట్స్ చేశారు. ఆ తర్వాత మెయిన్ పాయింట్ అనేది మనం ఇక్కడ ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారో ఇది మెయిన్ పాయింట్ అనమాట, మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఇక్కడ ఏవైతే మనకు ఇప్పటికే ఎగ్జామ్స్ అనే హోల్డ్లో ఉన్నాయో వాళ్ళైతే సెప్టెంబర్లో పెట్టాలైతే అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ప్రస్తుతానికైతే కోవిడ్ అనేది తగ్గింది. ఎట్లా చెప్తున్నామంటే మనకు ఈరోజు ఏదైతే ఇండియా ఉందో, ఇండియా అనేది కంప్లీట్గా బిలో 50,000 కేసెస్ అనేవి రికార్డ్ అయ్యింది. అంటే మనకు గతంతో కంపేర్ చేసినట్టయితే ఇప్పుడు అనేది దాదాపు లోయెస్ట్, అంటే మనకు పాస్ట్ 3 months నుంచి ఈ రోజే లోయెస్ట్కి అయితే వెళ్ళిందనమాట. ఇక్కడ ఇంకా ఏంటంటే ఇప్పుడు కాకోకుండా మనం మరీ ఎప్పుడన్నా ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం అనుకుంటే థర్డ్ వేవ్ అనేది స్టార్ట్ అయిపోతాయి అని మనకు ఈ యొక్క అడ్వకేట్ సింగర్ అయితే ఇక్కడైతే కామెంట్ అయితే చేశారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ చాలా పాయింట్స్ అయితే కామెంట్ చేశారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు సుప్రీంకోర్టు నుంచి ఎవరైతే కాన్విల్కర్ మనకు జస్టిస్ గారు ఉన్నారో ఆయన అయితే ఒక పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, వీ కెన్ డైరెక్ట్ ఆల్ బోర్డ్స్ టు డిక్లేర్ ఆల్ రిజల్ట్స్ ఇన్ ఆన్ వన్ గో అసైన్మెంట్ అండ్ ఫిజికల్ ఎగ్జామ్. అంటే ఏంటి ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే మనకు ఇక్కడ ఈ యొక్క స్టేట్స్ క్యాన్సిలేషన్ ఎగ్జామ్ దానికి సంబంధించి కాకుండా మెయిన్గా ఈ యొక్క రిజల్ట్స్ పై అయితే ఇంకా వాదనలు అయితే జరుగుతున్నాయి. ఎందుకు రిజల్ట్స్ అంటే మనకు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ వీళ్ళైతే ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి రిజల్ట్స్కి అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళైతే మనకు ఈ యొక్క ఫిజికల్ ఎగ్జామ్ అని కూడా మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఈ కామెంట్స్ చేసింది ఎవరంటే జస్టిస్ కాన్విల్కర్ గారు అయితే మనకి చేశారంటే సుప్రీంకోర్టు అయితే మనకి కామెంట్ చేసింది. ఈ యొక్క ఏవైతే మనకు అసైన్మెంట్స్ ఉన్నాయో దాంతోపాటు ఫిజికల్ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తారో వాటన్నిటికీ సంబంధించి మనకి ఒకే రోజు రిజల్ట్స్ అనేవి రావాలి అని మనకైతే చెప్తున్నారు, లేదంటే మ్యానిపులేట్ అయ్యే అవకాశం అయితే ఉందంటున్నారు. ఇంకా మీరు ఇంకొన్ని హియరింగ్స్ కనుక మీరు ఇక్కడే హియరింగ్స్ కనుక విన్నట్లయితే అందులో మనకు ఒక స్టూడెంట్స్కి ఆప్షన్ ఇవ్వాలన్న విధంగా హియరింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేంటంటే ఈ యొక్క ఓన్లీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ద్వారానే మాకు రిజల్ట్ అనేది డిక్లేర్ చేయండి, లేదు అంటే మాకు మెరిట్ పెంచుకోవడానికి మేము ఎగ్జామ్ రాస్తాము అన్న ఆప్షన్స్ డిక్లేర్ చేయండి అన్న దీనిపై వాదనలు అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది విని ఎగ్జాక్ట్గా నిజంగా ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతాయని ఎవరు కూడా ఫిక్స్ అవ్వద్దండి. ఎందుకంటే ఇది జస్ట్ వాదనలు మాత్రమే అనమాట, జస్ట్ హియరింగ్స్ మాత్రమే. హియరింగ్స్లో చాలా పాయింట్స్ అయితే రైజ్ అవుతుంటాయి. బట్ అల్టిమేట్గా సుప్రీంకోర్టు డెసిషన్ అనేది మనకు అదే వాల్యుబుల్ అనమాట. ఇక్కడ మెయిన్గా మనకు అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఇంటర్నల్ అసైన్మెంట్ ఎగ్జామ్ అని మెన్షన్ చేశారో అక్కడ మనకు సుప్రీంకోర్టు అయితే మనకు కామెంట్ అయితే చేసింది కదా. ఇక్కడ చూడొచ్చు, మనకేంటంటే ఈ యొక్క ఏవైతే బోర్డ్స్ ఉన్నాయో ఆల్ బోర్డ్స్ అవన్నీ కలిపి మనకు 1 dayలోనే ఈ యొక్క ఆల్ మార్క్స్ అనేవి డిక్లేర్ అయితే చేయాలి మనకు అని అయితే టుగెదర్, అంటే ఆల్ మార్క్స్ అన్నీ ఒకేసారి డిక్లేర్ చేయాలన్న వెంటనే మనకి ఎవరైతే సింగార్ ఉన్నారో ఆయన అయితే రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్ షుడ్ బి డిక్లేర్ టు అన్నారు. అంటే ఏవైతే రాతపూర్వకంగా పరీక్షలు రాస్తారో అవి కూడా మనకు అప్పుడే రిలీజ్ చేయాలి అన్నారు. అంటే ఇక్కడ మెయిన్గా మనకి కంక్లూజన్ చూసుకున్నట్టయితే ఎలా వస్తుందంటే ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయమనే విధంగానే
మనకు ఈ యొక్క కంక్లూజన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా దీనిపై అయితే మనకి హియరింగ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దీనిపై ఎప్పటికి నెక్స్ట్ పోస్ట్పోన్ అవుతుంది అన్న దాని గురించి అయితే క్లారిటీ లేదు. బట్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇవన్నీ జస్ట్ మీకేదో నాలెడ్జ్ న్యూస్ కోసం మాత్రమే ఇవన్నీ చెప్తున్నా తప్పించి నేను ఫ్రాంక్గా అప్పుడే చెప్తున్నా, సుప్రీంకోర్టు హైకోర్టు ఏమన్నా ఆర్డర్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇష్యూ చేస్తేనే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయి. లేదంటే కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. ఈరోజు హియరింగ్స్లో కూడా మనకు ఈ యొక్క ఎన్డీఏ ఎగ్జామ్స్ కావచ్చు, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ దానికి ఇండివిజువల్ అటానమస్ అని మనకు మెన్షన్ అయితే చేశారనమాట. దీన్ని బట్టి ఏంటంటే కంప్లీట్గా స్టేట్ బోర్డ్స్కే దీనిపై అయితే అవగాహన పట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తేనే అలా జరుగుతుంది అన్న విధంగానే ఇవాళ సుప్రీంకోర్టులో అయితే హియరింగ్స్ అయితే ఉన్నాయి. బట్ అల్టిమేట్గా ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ వస్తుంది సుప్రీంకోర్టు నుంచి అన్నది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఎవ్వరు కూడా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయనే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. నేను ముందు నుంచి ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నా, మీ వరకు మీరు ఎఫర్ట్ పెడుతూ ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎక్కడా కూడా లర్నింగ్ అనేది స్టాప్ చేయకండి. ఎందుకంటే మనకి ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయినా ఎక్కడో ఒకసారి అయితే కండక్ట్ చేస్తారు. అంటిల్ మనకు ఏపీ గవర్నమెంట్ తానుగా పోస్ట్పోన్ లేదంటే క్యాన్సిల్ చేస్తే తప్పించి క్యాన్సిల్ అయితే అవ్వవు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.